హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ యువత మెయిన్గా పోలీస్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ యువత చాలా ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులకే ప్రతిపాదనలు పంపించిందన్న సమాచారం మనం ఆల్రెడీ 2 days బ్యాక్ మనం పేపర్లో చదివి ఉన్నాము. అయితే ఇందులో మెయిన్గా పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇందులో ఏజ్ వచ్చేసి కానిస్టేబుల్ ఏజ్ 36 ఏజ్ ఇవ్వాలని చెప్పి మనం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. అదేవిధంగా ఎస్ఐ ఏజ్ 38 ఇవ్వాలి. 5,000 పోస్టులు కాకుండా 25,000 భారీ నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో 2022 తర్వాతకి మనకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి 4 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. కాబట్టి ముఖ్యంగా పోలీస్ అవ్వాలనుకుంటున్న నిరుద్యోగ యువత నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూపులు చూస్తూ ఉంది. ఖచ్చితంగా మనకు వచ్చేసి ప్రధానంగా 6 డిమాండ్లు మనం ఈ ప్రభుత్వం ముందు ఉంచుతూ ఉన్నాం. మెయిన్గా ఇందులో వచ్చేసి కానిస్టేబుల్కి మనం ఏజ్ 36 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఎస్ఐ ఏజ్ కూడా 38 ఇవ్వాలి. అదేవిధంగా గతంలో ఏదైతే మెరిట్ స్కోర్స్ సాధించినా కూడా జీవో 46 వల్ల కూడా చాలామంది విద్యార్థులకు జాబ్ అయితే రాలేదు. సో జీవో నెంబర్ 46 అయితే ఈ వచ్చే నోటిఫికేషన్లో జీవో 46ని మినహాయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా లాంగ్ జంప్ ఏదైతే 4 మీటర్లు ఉందో దానికోసం గతంలో కూడా చాలా ఫైట్ జరిగింది. చాలామంది జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. సో అందులో భాగంగా లాంగ్ జంప్కి 3.8 మీటర్స్ చేయాలి. ఏదైతే లాంగ్ జంప్లో 4 మీటర్లకి 3.8 మీటర్ తగ్గించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా 25,000తోటి మనకు భారీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ముఖ్యంగా ఈ పేపర్ లీకేజ్ అయితేనేమి, రాంగ్ క్వశ్చన్ విషయంలో కూడా మనం అక్కడికి ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాతకి మనకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే క్వశ్చన్ కనుక రాంగ్ వస్తే అది మనకు మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఆ ఒక్క క్వశ్చన్ దగ్గర ఆగి మనం టైం వేస్ట్ చేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా 200 క్వశ్చన్లు కరెక్ట్ ఉండేటట్టు ప్రశ్నపత్రం అయితే తయారు చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఏదైతే ఇండిపెండెంట్ బాడీకి ఇస్తారా, లేకపోతే JNTU ఇస్తారా, ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తారా, వాళ్ళు ప్రొఫెసర్స్ ఎవరైతే తయారు చేస్తారో క్వశ్చన్ పేపర్ని ఖచ్చితంగా చూసుకొని 200 క్వశ్చన్లు ఒక్క తప్పు కూడా లేకుండా, తప్పులు తడక లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గతంలో మనము ఎన్నో ఫైట్ చేసినాం. జీవో 46 వల్ల ఫైట్ చేసినాం. రాంగ్ క్వశ్చన్ విషయంలో కూడా మనం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. సో అటువంటి పాత నోటిఫికేషన్లో లాగా కేసులు ఈ పునరావృతం కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం 25,000 అయితే భారీ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపుగా పోలీస్ నోటిఫికేషన్ వస్తే దాదాపుగా 8 నుంచి 10 లక్షల మంది అప్లై చేస్తారు. ఈ అప్లికేషను 8 to 10 lakhs మెంబర్స్ అప్లికేషన్ చేస్తారు. సో అప్లికేషన్ చేసినప్పుడు మనకు Part 1 మనకు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోగానే Part 1, దాని తర్వాతకి మనం Part 2 అప్లై చేస్తాం. కాబట్టి ఈ 8 lakhs మెంబర్స్ని ఫిల్టర్ చేయడం కోసమే మీరు 4 మీటర్లు పెట్టడం జరిగింది లాస్ట్ టైం. సో అదేదో మీరు ఇక్కడే క్వశ్చన్ పేపర్ కరెక్ట్ తయారు చేస్తే మంచిగా చదువుకున్నోడు తెలివున్నోడు బయటకు వస్తాడు. ఒకవేళ వాడికి ఇంట్రెస్ట్ లేదు, ఏదో అప్లై చేసినట్టోడు ఎట్లాగో ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాడు. కాబట్టి ఇక్కడ నువ్వు 200 క్వశ్చన్లు కరెక్ట్గా తయారు చేయలేని నువ్వు ఈ పోలీస్ వ్యవస్థలో పోలీసులను ఏ విధంగా తీసుకుంటావు అని చెప్పి కూడా మీకైతే విమర్శలు రావడం జరిగింది గతంలో. సో ఈసారి ఎటువంటి తప్పిదాలకు పోకుండా ఈ 200 క్వశ్చన్ పేపర్లు కరెక్ట్గా తయారు చేసే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. సో ముందుగా ఇంకా ముఖ్యంగా లాంగ్ జంప్ విషయంలో కూడా గతంలో 4 మీటర్స్ ఉన్నప్పుడు లాంగ్ జంపు చాలామంది క్వాలిఫై అవ్వడం జరిగింది. కాకపోతే కొంతమంది డిస్క్వాలిఫై అయ్యి స్కోర్ 120, 130 స్కోర్ చేసిన వాళ్ళు కూడా లాంగ్ జంప్ క్వాలిఫై కాకపోవడం వల్ల వాళ్ళు జాబ్ మిస్ అయినాయి. అంటే 130, 120 మార్క్స్ వచ్చినోడు పేపర్ మార్క్స్ చేసి ఫిజికల్గా ఉంటే సరిపోతుంది, ఓకే కాదట్లే. కానీ 4 మీటర్స్ చేయడం వల్ల కూడా చాలామంది నష్టపోయారు. కాబట్టి ముఖ్యంగా 3.8 మీటర్స్ అయితే చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. సో ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే అప్పట్లాగా దొంగలు వచ్చి, అంటే మ్యాక్సిమం రేర్ కేసులో చెప్తున్నా, దొంగలు వచ్చి బీరువాలు పలగొట్టడు, లేకపోతే
దొంగతనాలు చేయడము, ఫిజికల్గా చేయడం చాలా వరకు తగ్గిపోయింది. ఏదైతే ఇప్పుడు సైబర్ నేరాలు ఎక్కువ పెరుగుతున్నాయి, సైబర్ నేరాలు పెరుగుతున్నాయి కాబట్టి సైబర్ నేరాలు తగ్గించాలంటే ఇక్కడ చదువుకున్నోడు ఉండాలి. ఏదో 60-70 మార్కులు వచ్చి కానిస్టేబుల్ అవుతా అంటే కుదరదు. ఖచ్చితంగా మంచి మెరిట్ స్కోర్ 120, 130, 140 వచ్చిన వాళ్ళు కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు లాంగ్ జంప్ విషయంలో. సో మీరు ఆల్రెడీ పేపర్లో కూడా చెప్తున్నారు, సైబర్ నేరాలను తగ్గించే విధంగా ఏదైతే ఇప్పుడు ఈగల్ వ్యవస్థ అని కొన్ని వ్యవస్థలు తీసుకొచ్చారు కాబట్టి కొత్త వ్యవస్థల్లో పోలీస్ పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ చదువుకున్నోడు మెరుగైన అభ్యర్థి రావాలంటే కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సిందే. గవర్నమెంట్ కూడా పట్టుదలతోటి పోకుండా ఏదైతే మా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్న డిమాండ్స్ అయితే ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సో ఇక్కడ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ చదువుకున్నోడు అంటే మెరిట్ స్కోర్ వచ్చిన వాడు ఉంటే సరిపోతుంది. సో ఇవి ప్రధానంగా మనం డిమాండ్ చేస్తున్నాము. ఇంకేమైనా నేను మర్చిపోయి ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నేను గవర్నమెంట్కి వెళ్ళే విధంగా మేము చేస్తాము. సో మరీ ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ప్రభుత్వం అయితే జూన్ 2 రేపే కాబట్టి ఖచ్చితంగా జూన్ 2వ తారీఖు ఈ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా 25,000తోటి భారీ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. సో మిత్రులారా, ఏజ్ వచ్చేసి మనము 36 అడుగుతున్నాము, ఎస్ఐకి 38 అడుగుతున్నాము. సో మనం చేసేది ఒక ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ కూడా కరెక్ట్గా తయారు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా మాకు కింద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకి ఇప్పుడు 5,000 వస్తుందా అన్న నోటిఫికేషన్ అంటే ఖచ్చితంగా 5,000 అయితే వాళ్ళైతే ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఏదైతే ఫైనాన్స్ క్లియరెన్స్ కోసము 5,000 అయితే నోటిఫికేషన్ వస్తుందని అయితే సమాచారం ఉంది. 5,000 వస్తే మరి మిగతా పరిస్థితి ఎట్లా అంటే లేదు, మనం అందరం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము ఎప్పుడు పిలిపించినా కూడా మీరందరూ వచ్చే విధంగా మనం ప్లాన్ చేద్దాము. జూన్ మంత్లోనే రేపు జూన్ 2కి సిచ్యువేషన్ చూసి దాని తర్వాతకి మనం ఒక భారీ సభ అయితే పెట్టబోతున్నాము. మీ అందరి మద్దతు మాకు కావాలి, మా మీద ఉండాలి. సో దాని తర్వాతకి మీకు ఒక డేట్ అనేది చెప్తాము. ఆ డేట్లో మనం భారీ ఎత్తున మనం ధర్నా చౌక్లో కానీ ఏదైనా మీటింగ్ పెట్టుకునే విధంగా మనం చేద్దాం. సో అంతవరకు మీరందరూ చదువుకోండి, ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా చదవండి. నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి 5,000 అయితే ఖచ్చితంగా 5,000కి వస్తే ఎవరు ఊరుకునే పరిస్థితి లేరు. దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఖచ్చితంగా ఇస్తారు. మీరు ఎవరు ఆధారపడకుండా మీరు దృఢ నిశ్చయంతో ఖచ్చితంగా చదవండి. మేము ఎప్పుడైనా పిలిపిస్తే ఒకరోజు మీ విలువైన సమయంలో ఒకరోజు మాకు కేటాయిస్తే దాని తర్వాతకి మనం ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా మనం చేసి మనకు రావాల్సిన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ మనం నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేయండి. నిరుద్యోగులపైన నేను ఎప్పటికీ ఫైట్ చేయడానికి మీ ముందుంటా. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.